దేశవ్యాప్తంగా డీలిమిటైజేషన్ అయితే వద్దంటూ ఏదైతే దక్షిణ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ముక్కుమ్మడిగానైతే వద్దు అంటే వద్దు మాకు లిమిటేషన్, దీనివల్ల మా దక్షిణాది రాష్ట్రాలకైతే చాలా పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంది, మేము నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటూనైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు ప్రభుత్వం మీదనైతే మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో ఈ విషయాల గురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు అయితే మనతో పాటు అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు యాక్చువల్గా డీలిమిటైజేషన్ అంటే ఏంది? అసలు చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది కొత్తగా ఎందుకు తెర మీద తీసుకొచ్చింది దేశ ప్రభుత్వం? ఇదంతా చాలా వరకు చర్చ నడుస్తుంది. అసలు ఏంది అసలు డీలిమిటైజేషన్ అంటే? బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అది ముందే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు డిసైడ్ ఏముంది అంటే ఆల్రెడీ 800 అబోవ్ చేంజ్ ఎంపీ సీట్ల కోసము పెద్ద హాల్ కట్టడము అదంతా ప్రాసెస్ జరుగుతుందని బయటికి లీక్లు ఇస్తున్నారు. దాని పర్యవసానంగానే ఈ డీలిమిటేషన్ జరుగుతుంది. పాపులేషన్ ప్రకారం చేస్తామనేది ఒకటి తీసుకొచ్చాను. దానికి సౌదర్న్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కేరళ కానివ్వండి, ఇంక్లూడింగ్ పంజాబ్ స్టేట్ ఆల్సో వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే అది ప్రాపర్గా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి అవేర్నెస్ తీసుకొచ్చి ఒకరి వద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు అని హెల్త్ డిపార్ట్మెంట్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఒకరుంటే బాగుంటుంది, ఇద్దరుంటే ముద్దు, ముగ్గురు వద్దే వద్దు అనే ఇట్లాంటి స్లోగన్స్ పెట్టి మొత్తం దేశమంతా పబ్లిసిటీ చేశారు. అది సౌతర్న్లో ఎక్కువ పబ్లిసిటీ అయ్యి మీరు చూడండి, ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరు ముగ్గురు అనేది రేర్ పిల్లలు. సో ఇది సౌత్ స్టేట్స్లో ఉంది. సో దానివల్ల ఏమైంది, పాపులేషన్ మన దగ్గర తగ్గింది. ఇప్పుడు మీరు పాపులేషన్ ప్రకారం ఇస్తే అంటే మనకు నష్టం జరుగుతుంది కదా. సో దానికోసం 1971 కింద ఏదైతే పాపులేషన్ ఉందో దాని ప్రకారమే డీలిమిటేషన్ చేయండి. చేసి సౌతర్న్ స్టేట్స్కి ఎన్ని ఉన్నాయో ఇటు ఇవ్వండి, నార్థర్న్కి అటు ఉన్నాయో అటు ఇవ్వండి. మీరు అక్కడ అవేర్నెస్ తీసుకురాలేదు. అక్కడ మరి ఏమైందో, పాపులేషన్ పెరిగింది. ఒక్కొక్కరికి 10 మంది, 8 మంది, 9 మంది, 7, 6, 4 ఆ రేంజ్లో ఉంది. మీరు తీసుకొచ్చి గవర్నమెంట్ మాటిని మేము కంట్రోల్ చేసుకొని కంట్రోలింగ్ ప్లాన్ కంట్రోల్ ఉన్న స్టేట్స్ ఇక్కడ ఉన్నాయి. మేము ఆల్రెడీ 2.5 పాపులేషన్ ఆఫ్ ద ఇండియాలో తెలంగాణ రాష్ట్రం ఉంటే మేము కంట్రిబ్యూట్ చేసేది రాష్ట్రానికి 5% కంట్రిబ్యూట్ చేస్తాం. బీమారీ స్టేట్స్కి మనం వాటిని సాధాలే కాబట్టి అది రాజ్యాంగంలో ఉంది కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్లో కూడా అన్యాయం చేస్తా అంటే కరెక్ట్ కాదు కదా అని నిన్ననే సౌతర్న్ స్టేట్స్ తమిళనాడులో స్టాలిన్ గారి నేతృత్వంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. దాని గురించి అన్ని వివరంగా చెప్పడం జరిగినది. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కేరళ సీఎం గారు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నేతృత్వం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం కూడా అయ్యాం. ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలు ఏవైతున్నాయో వాటిని యథావిధిగా కొనసాగిస్తాం. ఎట్లాంటి నష్టం చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అట్లా ఉంది కదా, ఆన్ ద రికార్డ్ చెప్పాలి. ఆన్ ద రికార్డ్ మీరు పార్లమెంటుగా సాక్షిగా ఆన్ ద రికార్డుగా దాని గైడ్లైన్స్ ఇది ఇస్తున్నాము. 1971 ప్రకారమే పోతుంది. మేము ఎట్లాంటి నష్టం జరగదు, మేము ఎట్లాంటి నష్టం చేయనీయము, చేయబోము అనేది వాళ్ళు చేసి క్లియర్గా ఒక పద్ధతి ప్రకారం, ఒక రూల్ ప్రకారం మీరు చెప్పిండ్రు. హెల్త్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ తీసుకొచ్చారు, మేము విన్నాం. మీరు ఇప్పుడు దాన్ని మళ్ళీ వేరే విధంగా టర్న్ చేస్తా అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా, అది అన్యాయం కదా. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఈక్వాలిటీ, సమానత్వం అందరూ ఉండాలని కదా రాజ్యాంగం చెప్పింది. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ ప్రకారంగా డిసిషన్ తీసుకుంటా అంటే కష్టం కదా. బలం ఉందని చెప్పి చేయడం అంటే ఇది ఎన్ని రోజులు ఇటు విధంగా జరుగుతుంది? అంటే ప్రాంతీయ పార్టీలు ఏవైతున్నాయో కావాలనే దక్షిణాది రాష్ట్రాల ప్రజలను మొత్తం కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. మేము చెప్పే దాంట్లో సబ్జెక్ట్ ఉంది. మేమేమంటున్నాం, పాపులేషన్ అడ్డగోలుగా అక్కడ పెరిగింది, ఇక్కడ పాపులేషన్ మీరు కంట్రోల్ తొక్కి పెట్టిండ్రు, మీ మాట మేము విన్నాము, ఒకరు వద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు అంటే ఆ ప్రకారంగా ఈ స్టేట్లలో జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్లో అవేర్నెస్ తీసుకొచ్చినాయి. హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని కండమ్ ప్యాకెట్లు కూడా ఊర్లలో ఫ్రీగా సర్వీస్ చేసి సప్లై చేసిన నేను చిన్నప్పుడు చేసి అట్లా ఆ విధంగా కంట్రోల్ తీసుకొచ్చింది, అవేర్నెస్ తీసుకొచ్చింది కాబట్టి మీ మాట ప్రజలు విన్నరు కాబట్టి మా దగ్గర తగ్గింది. అక్కడ మీ మాట మీరు అవేర్నెస్ తెచ్చిండ్రా, తేలేదా, ఏం జరిగిందో తెలియదు. పాపులేషన్ పెంచిన నార్త్ సైడ్, సౌతర్న్ స్టేట్స్లో నష్టం జరుగుతుంది. దేశం అంటే ఈక్వాలిటీ ఉండాలి కదా, సమానత్వం ఉండాలి కదా. మీరు అక్కడ అడ్డగోలుగా పెంచి ఇక్కడ మమ్మల్ని ఆపించి దాని మీద తీసుకొచ్చి ఇప్పుడు డీలిమిటేషన్లో ఎంపీలు 500 చిల్లర ఉన్న వాటిని 800 చిల్లర చేస్తామంటే మాకు అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 2 కేంద్ర మంత్రులు, 4 ఎంపీలు కూడా ఉన్నారు కదా. మరి ఈ విషయం మీద ఏమైనా వాళ్ళు మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉంటాయా పార్లమెంట్లో? తెలంగాణకు కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలు ఉన్నారు, ఒక ఎంఐఎం ఉంది.
మొన్న బడ్జెట్లో అన్యాయం జరిగినా కానీ వాళ్ళు ఎప్పుడూ నోరు విప్పలేదు. 2 బడ్జెట్లలో అన్యాయం జరిగింది. ఒక బడ్జెట్ ఏమో ఆంధ్రప్రదేశ్కు పోయింది, రెండో బడ్జెట్లో ఏమో మెజారిటీ లబ్ధి పొందింది బీహార్ ప్రభుత్వం. కానీ మనకు గుండు సున్నా ఉంది. దాని గురించి వీళ్ళు కనీసం ఒక్కసారి అక్కడ ప్లే కార్డ్ ప్రదర్శన కానీ, మాట్లాడడం కానీ, అడగడం కానీ, మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ జరగలేదు. వాళ్ళు ఈ విషయంలో కూడా అదే మౌనం వహిస్తే మాత్రం వాళ్ళకు భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులుండే ఆ 2 పార్టీలకు. అంటే తెలంగాణలో కూడా మొన్న అసెంబ్లీలో కూడా చాలా వరకు కూడా బడ్జెట్ సమావేశాలు కూడా జరిగినాయి. దానిలో చాలా వరకు కూడా పేద ప్రజలకు మేము న్యాయం చేసినామని కూడా ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క మీలాంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఏదైతే బడ్జెట్ ఉందో దాంట్లో తీవ్రంగా అన్యాయం చేసిరు ప్రజలకు, మరోసారి కూడా మోసం చేసిరని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందంటే విషయం? 100% 24-25 బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, రేషన్ కార్డులు అన్నారు. 24-25 బడ్జెట్లో పెట్టిన బడ్జెట్ ₹1 బయట రిలీజ్ అయిందా? ఒక్కరికైనా ఒక ఇల్లు పోయిందా? ఒక్కరికన్నా ఒక రేషన్ కార్డు జరిగిందా? ఏ బడ్జెట్లో జరిగింది? రైతు భరోసా అన్నారు, రైతులకు ఇచ్చిన కమిట్మెంట్ ఏమైనా కంప్లీట్ చేసిండ్రా? మీరు ఎక్కడ న్యాయం చేసిండ్రు? దాని గురించి గట్టిగా అడిగితే ప్రతిపక్షాలు మమ్మల్ని నొక్కిండ్రు. జగదీష్ రెడ్డి గారిని మనకు ముందుకే ఆయన ఏం సంజయ్ చెప్పుకో ముందుకే సస్పెండ్ చేసిండ్రు. ఏమనంటే దళిత స్పీకర్ అంటారు. స్పీకరే ఉంటారండి. దళితము, బీసీలు, ఫార్వర్డ్ కాస్ట్, జనరల్ కాస్ట్ ఉంటారు. స్పీకర్ పదవి స్పీకర్. వారు దళితుల కోటాగా అక్కడ ఎమ్మెల్యే గెలిచిండ్రు. ప్రధానికి ఆ విధంగా పెట్టుకొని ప్రధానికి తేలు మంత్రానికి పాము మంత్రానికి ఒకటే మంది అంటే ఎట్లా? అది కాదు కదా. రాజ్యాంగం ఒక లెక్క ఇచ్చింది, వారు గెలిచిండ్రు. అక్కడ ఒక కోటా మీద గెలిచినాక ఆల్రెడీ స్పీకర్ గారు. స్పీకర్ అంటే స్పీకరేగా. దానికి ఏదోటి సానుభూతి కోసం దాని జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తారు. వాళ్ళే మళ్ళీ పార్టీ పిలిపించి దిష్టి బొమ్మలు దానం చేయమంటారు. అది ఎంతవరకు? అది కనుక సహజమేనా, సమంజసమేనా? అది మీరే సస్పెండ్ చేశారు. అన్యాయం జరిగింది జగదీష్ రెడ్డికి. మళ్ళీ జగదీష్ రెడ్డిని దిష్టి బొమ్మలు దగ్నం చేయమని మీరే పిలుపునిచ్చారు. అది ఏమన్నా అందులో ఏమన్నా న్యాయం ఉందా? స్పీకర్ అంటే స్పీకర్ అంటే ఏ పార్టీకి కూడా ఉండరు. స్పీకర్ అయినాక పార్టీ కూడా రిజైన్ చేసి, స్పీకర్ అంటే వ్యక్తి పార్టీ రిజైన్ చేసి న్యూట్రల్గా ఉంటారు. మీరు కావాలంటే స్పీకర్ సోమనాథ్ చటర్జీ గారు సిపిఎం పార్టీకి రిజైన్ చేసి పార్లమెంట్లో స్పీకర్గా ఉన్నప్పుడు రిజైన్ చేసి ఉన్నారు న్యూట్రల్గా. మళ్ళీ స్పీకర్ పోస్ట్ అయిపోయి మళ్ళీ పార్టీలు యథావిధిగా కొనసాగుతారు. దానికి కొన్ని గైడ్లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది చూడాలి ఒకసారి. తెలంగాణలో రుణమాఫీ ఏదైతుందో 2 లక్షల లోపు పూర్తి మొత్తంలో చేసినాం, ఇక 2 లక్షల మీద అవుతుందో దాని గురించి ఆలోచిస్తూ ప్రభుత్వం అని కూడా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీ వేదికగా చెప్పారు. నిజంగానే మరి 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది అందరికి కూడా. మీ మిత్రపక్షమైన సాంబశివరావు గారు రఘునాథపల్లి మండలంలో ఒక ఊరిలో 554 మంది ఉంటే ఇద్దరికి అయింది, ఇంకా 552 మంది ఇంకా కాకుండా ఉన్నారని ఊరు పేరు, మండలం పేరు, జిల్లా పేరు చెప్పినారు. అయినప్పుడు మీకు పూర్తి స్థాయిలో ఎట్లా ఉంటుంది? పూర్తి స్థాయిలో అయితే మీరు పూర్తి స్థాయిలో అయినట్టు అన్ని బ్యాంకుల నుంచి మీరు ఇప్పియండి. ఒకటి గైడ్లైన్స్ ఇచ్చేయమని ఇంతకుముందు గతంలో కూడా మేము చెప్తున్నాం, గతంలో కూడా చెప్పినాం. గైడ్లైన్స్ ఇచ్చేసి బ్యాంకు ముందే కదా మీరు నాకు లోన్ ఇచ్చారు మేనేజర్, నేను లోన్ తీసుకున్నా, బ్యాంకు ముందు బోర్డు పెడితే అయిపోతుంది కదా. మీదేం లేదు భయ్, అంత క్లియర్ అయిపోయింది. కావాలని బీఆర్ఎస్ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు ఉత్తగా అడ్డంగా మాట్లాడుతారని చెప్పవచ్చు కదా గవర్నమెంట్. అంటే పనులన్నీ మాకు వేయాలని ఉన్నది కానీ ప్రభుత్వానికి బయట పైసలు కుట్టట్లేదు, అప్పు ఎవరు ఇవ్వట్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ప్రభుత్వానికి అవగాహన లేదని నేను చెప్తున్నా. ఎందుకు లేదు అంటే ఈ ఫార్ములా రేస్ క్యాన్సిల్ చేసినప్పుడే మీ అవగాహన అర్థం అయింది ప్రజలకు. ఈ ఫార్ములా రేస్ క్యాన్సిల్ చేసి ఈ మోటార్స్కి మేము ఎంకరేజ్ చేస్తున్నామని బడ్జెట్లో చెప్తున్నారు. అది ఎక్కడ క్యాన్సిల్ అయింది, ఇక్కడ మీరు ఎక్కడ ఎంకరేజ్ చేస్తారు? ఎట్లా చేస్తారు? అక్కడ క్యాన్సిల్ చేసినప్పుడు ఇక్కడ ఎంకరేజ్ కాదు కదా. ఇంకోటి, అందాల పోటీ ముఖ్యమా, ఈ ఫార్ములా రేస్ ముఖ్యమా? ఈ ఫార్ములా రేస్ క్యాన్సిల్ చేసినారు, అందాల పోటీ తీసుకొస్తున్నారు. అంటే ఫ్యాషన్ షో పెట్టడం వల్ల రాష్ట్రానికి ఆదాయ వనరులు వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా మంత్రులు చెప్తున్నారు. ఫ్యాషన్ షో ఒకప్పుడు అయిపోయిందండి. ఇప్పుడంతా ఆన్లైన్ ఎఫ్ రేస్, టీవీలు అవన్నీ వచ్చేసినాయి. అన్నీ అక్కడ చూసేసుకుంటారు. అందరు ఫ్యాషన్ అయిపోయినారు. ఇక్కడ ఇప్పుడు లాక్మీలు ఇవన్నీ బ్యూటీ పార్లర్స్ ప్రతి ఒక్కరు అందమే ఉన్నారు. అందాలు లేని ఎక్కడుంది చెప్పండి? అంత కాస్మెటిక్ వచ్చినాక అంతా అది గతం అయిపోయింది. దాని యుగం ముగిసినది. ఇప్పుడు ఉన్నది ఫార్ములా ఈ మోటార్స్ ఈ ఫార్ములా ఇప్పుడు జరిగేది అది. అంటే రాబోయే రోజుల్లో రాజీవ్ కిరణాల కింద కూడా యూత్ అందరు కూడా 4 లక్షల రుణం అందిస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఒక బీఆర్ఎస్ నేతగా మీరు ఏం చెప్తారు ఈ విషయం? మళ్ళీ అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. టైం టేకింగ్ ఒక 2 నెలలో, 3 నెలలో, 4 నెలలో అంటారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు ఈ ఆల్విన్ కాలనీ 124 డివిజన్లో సుమారుగా 15,000 చాలికి తీసుకున్నారు. ఎన్ని ఇండ్లు ఇప్పటివరకు ఇచ్చిండ్రు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఏమైనా లిస్ట్ ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? ఇస్తే
చూపించమని ఎవరైనా కాంగ్రెస్ నేతలు మీరు అడగండి. అంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి రేషన్ కార్డులు కూడా అందియలేదు. మా ప్రభుత్వం వచ్చింది, మేము ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా ఇస్తాం, ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు, వెయిట్ కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము ఇవ్వబోతున్నామని ప్రభుత్వం పదే చెప్తుంది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీనే చెప్పారు, ప్రజలు సానుకూలంగా లేరు, ప్రజలు బాగా తిడుతున్నారు ఫ్రస్ట్రేషన్లో, నా ఇంట్లోలను వాళ్ళను వీళ్ళని తిట్టకూడదు కదా, అది తప్పు కానీ వారు కూడా చెప్తున్నారు. మేము కూడా చెప్తున్నాం ఎవరిని తిట్టకూడదని, కానీ తిట్టేలాగా మీరు ఎందుకు కల్పించినారు ఈ వాతావరణం అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. ముందు వాళ్ళు తిట్టడం ఎందుకు తిడతారు, ఎవరు తిట్టరు ఉత్తగా. ఆ వాతావరణం ఎందుకు క్రియేట్ అయింది? వాళ్ళకి 6 గ్యారెంటీలు పెట్టి మనం మీరు ఆశ ఎందుకు పెట్టారు? 6 గ్యారెంటీల ఆశలో వాళ్ళు ఉండి వాళ్ళకి రాలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో తిడుతున్నారు. తిడితే దానికి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? కావాలనే మీ బీఆర్ఎస్ నేతలే తిట్టిపిస్తున్న డబ్బులు ఇచ్చాను కూడా అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చి తిట్టేటోడు వేరే విధంగా ఉంటాడు, కసితోడు తిట్టేటోడు వేరే విధంగా ఉంటాడు. మీరు అలా గొట్టాలు పెట్టినప్పుడు కసితోడు తిడుతుండా డబ్బులు ఇచ్చి తిడుతుండా మీరు ఒకసారి మీకే తెలిసిపోతుంది. ఓకే, 15 నెలల కాలం కూడా అయిపోయింది. రానున్న రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, వాటి ఇంప్లిమెంటేషన్ కొనసాగుతుందా లేకపోతే నామమాత్రంగానే మిగిలిపోతుంది అనుకోవచ్చు? ఇప్పుడున్న బడ్జెట్ దాంట్లో ప్రకారం అయితే కొనసాగే ఛాన్సే లేదు. వాళ్ళ ముందు ఎజెండా కంప్లీట్గా సగం మంది రైతు రుణమాఫీ ఉన్నారు, మిగతా సగం మందికి చేయాలి. ఒకటి 100%కి రైతు భరోసా రాలేదు, 100% ముందు రైతు భరోసా ఇవ్వాలా. 2500 ఆల్రెడీ మహిళలు వేచి చూస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్లు 4000 కోసం చూస్తున్నారు. న్యూట్రిషన్ కిట్ కోసం గర్భిణీ స్త్రీలు చూస్తున్నాయి. కేసీఆర్ కిట్ కోసం పుట్టే పిల్లలు చూస్తున్నారు. శ్మశానాలు అన్కంప్లీట్ కొన్ని ఉన్నాయి, అది కంప్లీట్ చేయమని చనిపోయిన వాళ్ళ ఆత్మలు చూస్తున్నాయి. బతుకమ్మ చీరలు పోయినాయి, పాతవి 2, 4, 6, 8 ఈసారి వస్తాయని మహిళలు ఎదురు చూస్తున్నారు. మీరు ఏమి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎట్లు ఇస్తారు? అంటే ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ సంఘటన మీరు? డెమోక్రసీలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళకు ప్రజాక్షేత్రంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. అంటే ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా చేస్తున్నారు. మరి నిజంగా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అభిప్రాయపడుతున్నారు? ఉప ఎన్నికలు వస్తే పార్టీ మారి మోసం చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలు చేసిన పొరపాటును అర్థం చేసుకొని అఖండ మెజార్టీతోటి ఏ పార్టీ కూడా డిపాజిట్లు కూడా రాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అఖండ మెజార్టీలో ప్రజాక్షేత్రంలో గెలిచి వస్తారు.